గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon. Yes, good morning everybody. ఈరోజు మన టాపిక్ కడపటి మొఘళ్ళు, లేటర్ మొఘల్స్. సో నిన్నటి వరకు మనము గ్రేటర్ మొఘల్స్, తొలి మొఘలులు లేదు గ్రేటర్ మొఘల్స్ లేదు ఘనత వహించిన మొఘలులు. సో 1526 నుండి 1707 వరకు 6 మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేశారు. దాన్ని మనం ఘనత వహించిన మొఘలులు అంటాం. ఈ వర్డ్ వాడాలి, ఎందుకంటే గ్రేటర్ మొఘల్స్, తొలి మొఘళ్ళు అనడం అనేది కొద్ది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ తొలి మొఘల్ అందరూ కూడా బాగా సక్సెస్ సాధించిన వాళ్ళు. అందుకే వారిని ఏమంటారంటే గ్రేటర్ మొఘల్స్. అంతేగాని తొలి మొఘలులు అనడం ఎట్లుంటుందంటే ఏదో వచ్చిరు పోయిరు అనే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ అలా కాదు. వారు బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, ఈ ఆరుగురు మొఘల్ చక్రవర్తులు సక్సెస్ను సాధించారు, అద్భుతమైన పరిపాలన అందించారు. కాబట్టి వారిని గ్రేటర్ మొఘల్స్ లేదా ఘనత వహించిన మొఘలులు అనడమే కరెక్ట్. ఇక 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అక్కడి నుండి 1707 నుండి 1858 వరకు దీని మొత్తాన్ని కడపటి మొఘలులు లేదు మలి మొఘలులు కూడా అనొచ్చు. కడపటి మొఘలులు లేదా మలి మొఘలులు. వీరు 9 మంది. అక్యురేట్గా చెప్పాలంటే వీరు 9 మంది. ఈ కడపటి మొఘళ్ళు 9 మంది. అందులో ఒకసారి మనం లిస్ట్ చూద్దాం. మొదటి వాడు బహదూర్ షా జాఫర్ 1, సెకండ్ జహందర్ షా, థర్డ్ ఫరూక్ సియర్, ఫోర్త్ మొహమ్మద్ షా, ఫిఫ్త్ అహ్మద్ షా, సిక్స్త్ ఆలంగీర్, సెవెంత్ ఆలం షా 2, 8th అక్బర్ 2, 9 బహదూర్ షా జాఫర్ 2. సో వీరు మొత్తం టోటల్గా 9 రూలర్స్. సో మరి కడపటి మొఘళ్ళు ఎందుకు కడపటి మొఘళ్ళు అన్నారంటే అందుకే చెప్పాను, ద అడ్మినిస్ట్రేషన్ వేరియేషన్. ఇక్కడ అప్ టు 1707, 1526 to 1707 ఇట్ ఇస్ ద గ్లోరియస్ పీరియడ్ ఆఫ్ ద మొఘల్స్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పీరియడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మొఘల్స్. బట్ ఫ్రమ్ 1707 ఆన్వర్డ్స్, ఈ 1707 నుండి గ్రాడ్యువల్గా మొఘల్స్ డిక్లైనింగ్, పతనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీరిని మనం మలి మొఘళ్ళు, కడపటి మొఘళ్ళు అంటున్నాం. రైట్. ఇక మనకు మొదటివాడు ఈ మలి మొఘల్లో, కడపటి మొఘల్లో మొదటివాడు బహదూర్ షా 1. సో ఇతను 1707 నుండి 1712 వరకు పరిపాలన చేశాడు. బహదూర్ షా 1, 1707 to 1712 ఈయన ఒక పరిపాలన కాలం. సో ఇతని అసలు పేరు మువాజం. అదేవిధంగా ఇతన్ని ఆలం షా 1 అని కూడా అంటారు. ఆలం షా 1 అని కూడా అంటారు. సో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని ఏలడం కోసం వారసత్వ పోరు జరిగింది. మరి ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకుల మధ్యన వారసత్వ పోరు జరిగింది. ముఖ్యంగా ఈ వారసత్వ పోరు ఎవరి మధ్యలో జరిగింది? ఆజం అండ్ మువాజం. ఔరంగజేబ్ యొక్క కొడుకులు ఆజం అండ్ మువాజం. సో ఈ ఇద్దరి మధ్యలో వారసత్వ పోరు జరిగింది. ఇందులో ఆజం ఓడిపోతాడు, మువాజం అధికారంలోకి వచ్చేస్తాడు. సో ఈ మువాజం సిక్కుల గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ యొక్క సహాయంతో అధికారంలోకి వస్తాడు. ఇతనికి గురు గోవింద్ సింగ్ హెల్ప్ చేస్తాడు. ఈ మువాజంకు గురు గోవింద్ సింగ్, సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ ఇతనికి హెల్ప్ చేస్తాడు. సో తద్వారా మువాజం ఆజంను ఓడించి అధికారంలోకి వస్తాడు. సో బహదూర్ షా జాఫర్ లేదు బహదూర్ షా అనే టైటిల్ తోటి
ఇతను పరిపాలన ప్రారంభిస్తాడు. బహదూర్ షా అనే టైటిల్ తోటి పరిపాలన ప్రారంభిస్తాడు. సో ఇతనికి ఆలం షా అనే పేరు కూడా ఉంది. ఇది టైటిల్ మాత్రమే. బహదూర్ షా లేదా బహదూర్ షా జాఫర్ ఇది టైటిల్. సో ఈ పేరుతోటి సింహాసనానికి వస్తాడు. అతనికి మువాజు అనే పేరు ఉంది, ఆలం షా 1 అనే పేరు కూడా ఉంది. సో ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే ఇతను అధికారంలోకి వచ్చాడో ఫస్ట్ స్టెప్గా శంభాజీ కొడుకును రిలీజ్ చేస్తాడు. ఔరంగజేబ్ పీరియడ్లో శివాజీ కొడుకైనటువంటి శంభాజీ చంపబడతాడు. సో అలా చంపబడిన తర్వాత అతని కొడుకు సాహు ఔరంగజేబు చేత అరెస్ట్ చేయబడి జైల్లో పెట్టబడతాడు. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోతాడో బహదూర్ షా జాఫర్ ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో ఇతను సాహును రిలీజ్ చేస్తాడు. శంభాజీ కొడుకు అయినటువంటి సాహును అంటే శివాజీ మనమడుని జైలు నుండి రిలీజ్ చేయడం ఒక పాయింట్గా చెప్పచ్చు. ఇక రెండవ పాయింట్గా ఇతను బహదూర్ షా జాఫర్ గురు గోవింద్ సింగ్కు హిందూ కా పీర్ అనే టైటిల్ ఇస్తాడు. హిందూ కా పీర్, గురు గోవింద్ సింగ్కి హిందూ కా పీర్ అనే టైటిల్ ఇస్తాడు. ఎందుకు అంటే మరి గురు గోవింద్ సింగ్ సిక్కుల యొక్క 10వ గురువు. అతను బహదూర్ షా జాఫర్కి సహాయాన్ని అందించాడు. మిలిటరీ సహాయాన్ని అందించడం వల్ల తన బ్రదర్ని ఓడించి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. కాబట్టి అతనికి హిందూ కా పీర్ అంటారనమాట. ఇతనికి కూడా టైటిల్ హిందూ కా పీర్ అనే టైటిల్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. హిందూ కా పీర్ అనే టైటిల్ వరకు ఉందంటే సో గురు గోవింద్ సింగ్ అంటే హిందూ కా పీర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ పీర్ అనగా సన్యాసి అని కానీ గురువు అని కానీ ఋషి అని కానీ అర్థాలు వస్తాయి. పీర్ అనేది సో గురువు కానీ సన్యాసి కానీ లేకపోతే ఋషి అనే అర్థాలు వస్తాయి. కాబట్టి హిందూ కా పీర్ సో హిందూ దేశానికి లేదా హిందూ సిస్టానికి ఇతను ఒక గురువు లేదా ఋషి అనే అర్థం వస్తుంది ఇక్కడ. కాబట్టి సో గురు గోవింద్ సింగ్కి ఈ బహదూర్ షా జాఫర్ 1 హిందూ కా పీర్ అనే టైటిల్ ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఏంటా విషయం అంటే బహదూర్ షా జాఫర్ 64 సంవత్సరాల వయస్సులో రాజ్యాధికారానికి వస్తాడు. 64 సంవత్సరాల వయసులో రాజ్యాధికారానికి వస్తాడు బహదూర్ షా జాఫర్ 1. అందుకే ఇతను ఓల్డేజ్లో అయ్యాడు కాబట్టి ఇతనికి ఒక టైటిల్ ఉంది. ఏంటా టైటిల్ అంటే షా ఈ బేఖబర్. షా ఈ బేఖబర్ అని టైటిల్ ఉంది ఇతనికి. ఎందుకు షా ఈ బేఖబర్ అంటారంటే ఇతనికి 64 ఏళ్ళు ఉంది కాబట్టి థింకింగ్ పవర్ సరిగా ఉండదు. యోచన లేని చక్రవర్తి అంటే షాయి బేఖబర్ అంటే యోచన అంటే థింకింగ్, ఆలోచన శక్తి లేకపోవడం. కాబట్టి ఆలోచన శక్తి లేనటువంటి పాలకుడు అని అర్థం వస్తుంది. కాబట్టి షాయి బేఖబర్ అంటే యోచన లేని పాలకుడు అని అర్థం వస్తుంది. లేదా యోచన లేని సుల్తాన్ లేదు చక్రవర్తి అని పేరు వస్తుంది. కాబట్టి ఇది షాయి బేఖబర్ అని ఈ బహదూర్ షా జాఫర్ 1ని అనడం జరుగుతుంది. సో మొత్తం మీద మరి బహదూర్ షా జాఫర్ 1 చేత ఈ కడపటి మొఘళ్ళ పరిపాలన అనేది స్టార్ట్ అయింది. ఇక ఇతని తర్వాత బహదూర్ షా జాఫర్ 1 తర్వాత అతని కొడుకైనటువంటి జహందర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని అధిష్ఠిస్తాడు. సో జహందర్ షా ఇతను 1712 to 1713 వరకు పరిపాలన, జస్ట్ 1 ఇయర్ పరిపాలనలో చాలా ఎక్కువగా పనులు చేశాడు ఇతను. సో ముందుగా ఈ జహందర్ షా కాన్సెప్ట్ ఏంటంటే జిజియా పన్నును రద్దు చేశాడు. సో జహందర్ షా జిజియా పన్నును రద్దు చేశాడు. అంటే అక్బర్ కాలంలో జిజియా పన్ను రద్దు చేయబడింది. తర్వాత ఔరంగజేబు కాలంలో జిజియా పన్ను ఇంట్రడ్యూస్ చేయబడింది, మళ్ళీ తిరిగి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఈ జహందర్ షా జిజియా పన్నును రద్దు చేశాడు. అదేవిధంగా వితంతు పునర్వివాహాలను పునరుద్ధరించాడు. వితంతు పునర్వివాహాలు సో వితంతు పునర్వివాహాలను ఈయన పునరుద్ధరించాడు జహందర్ షా. సో జిజియా పన్ను రద్దు చేశాడు, వితంతు పునర్వివాహాలు నిర్వహించాడు, వాటిని లీగలైజ్ చేశాడు. అదేవిధంగా ఇక ఇతనికి సంబంధించిన కాన్సెప్ట్ మనం అర్థం
పరిశీలించినట్లయితే ఇతని కాలంలో జుల్ఫికార్ అనే ప్రధాని ఉన్నాడు. జుల్ఫికార్ అనే ప్రధాని చేతిలో ఇతను కీలుబొమ్మ, అది గుర్తుపెట్టుకోవాలి. సో జహందర్ షా జుల్ఫికార్ అనేటువంటి ప్రధాని యొక్క చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడు. రైట్. సో ఇక్కడ మరి ఈ జుల్ఫికార్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఏంటో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇతను ఈ రాజా సవాయ్ సింగ్ ఎవరి రాజా సవాయ్ సింగ్? సో అంబర్ పాలకుడు, రాజస్థాన్లో అంబర్ పాలకుడు రాజా సవాయ్ సింగ్. ఇతనికి సో జై సింగ్ అనే టైటిల్ ఇచ్చేసి జై సింగ్ అని టైటిల్ ఇచ్చేశాడు. ఈ రాజా సవాయ్ సింగ్ అద్భుతమైనటువంటి సో ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు. సో ఇతను ఢిల్లీ, జైపూర్, మధుర, ఉజ్జయిని మొదలైన ప్రాంతాల్లో ఈ అబ్జర్వేటివ్స్ అంటే ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రాలను స్థాపించాడు. ఢిల్లీ, జైపూర్, మధుర, ఉజ్జయిని మొదలైన ప్రాంతాల్లో ఈ ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసిన వాడు రాజా సవాయ్ సింగ్. ఓకే. కానీ ఇతను మరి జహందర్ షా ఈ జుల్ఫికార్ అలీ యొక్క చేతిలో కీలుబొమ్మగా ఉండడం వల్ల ఇతను కేవలం 1 year మాత్రమే పరిపాలన చేశాడు. ఈ 1 yearలో ఈయన కొంతమేరకు చక్కని పరిపాలన అందించేటట్టుగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇది జహందర్ షాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక జహందర్ షా తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే సో నెక్స్ట్ మనకు ఫరూక్ సియర్. ఇతను 1713 నుండి 1719 వరకు పరిపాలన చేశాడు. ఫరూక్ సియర్ ఇతను జహందర్ షా యొక్క కొడుకు ఫరూక్ సియర్. సో ఫరూక్ సియర్ ఇతను కూడా మరి సయ్యద్ బ్రదర్స్ అనే వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. సయ్యద్ బ్రదర్స్ అంటే అబ్దుల్లా ఖాన్ ఇతను ప్రైమ్ మినిస్టర్ అండ్ హుస్సేన్ ఖాన్ సయ్యద్ అబ్దుల్లా ఖాన్ అండ్ హుస్సేన్ ఖాన్ ఇతను ప్రైమ్ మినిస్టర్, ఇతను ఆర్మీ చీఫ్. ఈ ఇద్దరి చేతిలో ఫరూక్ సియర్ కీలుబొమ్మ. ఒక సందర్భంలో వీరి యొక్క ఒత్తిడి తట్టుకోలేక పారిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఫరూక్ సియర్ ఈ అబ్దుల్లా ఖాన్, హుస్సేన్ ఖాన్ ఇద్దరిని సయ్యద్ బ్రదర్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ చరిత్రలో సయ్యద్ బ్రదర్స్ అంటే ఎవరు? సయ్యద్ బ్రదర్స్ ఎవరి కాలంలో ఉన్నారు? సయ్యద్ బ్రదర్స్ ఎవరిని కీలుబొమ్మగా తయారు చేశారు? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది మనకి. ఏంటది? సయ్యద్ బ్రదర్స్ అంటే అబ్దుల్లా ఖాన్, హుస్సేన్ ఖాన్. అబ్దుల్లా ఖాన్ ప్రైమ్ మినిస్టర్, హుస్సేన్ ఖాన్ ఆర్మీ చీఫ్, సేనాపతి. ఇతను సో ప్రైమ్ మినిస్టర్. ఇద్దరి యొక్క చేతిలో ఫరూక్ సియర్ కీలుబొమ్మగా ఉండిపోయాడు. కాబట్టి ఇది ముఖ్యమైన కాన్సెప్ట్ ఈ ఫరూక్ సియర్ పీరియడ్లో. అయితే ఇక్కడ 1717లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. 1717 ఏంటి? ఇతను బ్రిటిష్ వారికి గోల్డెన్ ఫర్మానా ఇస్తాడు. అంటే గోల్డెన్ ఫర్మానా అంటే ఒక జీవో, బంగారు రేకుపై రాయించి ఇచ్చిన పత్రము, దాన్ని గోల్డెన్ ఫర్మానా అంటారు. ఏంటా గోల్డెన్ ఫర్మానా? దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఫరూక్ సియర్కి ఒక గాయం అవుతుంది. అంటే లైక్ ఒక వౌండ్, ఒక పుండు లాంటిది అవుతుంది కాలుకి. అది ఎన్ని మందులు పెట్టినా తగ్గదు. ఎంతోమంది వైద్యులు వచ్చి చూస్తారు. కానీ ఫరూక్ సియర్కి ఆ గాయము లేదా పుండు మానదు. దానితో బ్రిటిష్ నుంచి ఒక వైద్యుడు వస్తాడు. బ్రిటిష్ నుండి ఒక వైద్యుడు వచ్చి సో ఆ వైద్యుడు ఇతని పుండుకు మెడిసిన్ పెట్టేస్తాడు. మెడిసిన్ ఇచ్చేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తాడు. టోటల్గా ఈయనకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఈ పుండు గాయం మానిపోతుంది. దానికి ఫరూక్ సియర్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వీరికి బ్రిటిష్ వారికి గోల్డెన్ ఫర్మానా రాసిచ్చాడు. ఏమని? హైదరాబాద్, గుజరాత్, బీహార్ ఏరియాలో
జస్ట్ ఇయర్లీ 3,000 రూపాయలకు. సో వీరి కాలంలో మొహర్ అనేవాళ్ళు, నాణాలను మొహర్ అనేవాళ్ళు. సో 3,000 మొహర్లకు బిజినెస్ రైట్స్ ఇచ్చేసాడు ఆయన. అంటే బీహార్, గుజరాత్ అండ్ హైదరాబాద్ ఏరియాలో ఈ 3 ప్రాంతాల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు కేవలం నామినల్ ఫీ పే చేసి 3,000 మొహర్ల నామినల్ ఫీ పే చేసి బిజినెస్ రైట్స్ వారికి దారాదత్తం చేశాడు. మరి ఇది ఏమవుతుంది, ఒక పేపర్ మీదనో ఒక బట్ట మీదనో రాస్తే తర్వాత క్రమంలో అది చిరిగిపోవచ్చు, ఖరాబ్ అయిపోవచ్చు. అందుకే ఒక బంగారు రేకు మీద ఈ జీవో, ఈ ఆర్డర్ రాసి వారికి ఇస్తాడు. అంటే అది ఎప్పటికి పోదు. ఎవరైనా ఇన్ ఫ్యూచర్ ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వారు ఆ బంగారు పత్రాన్ని చూపించవచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని మనం గోల్డెన్ ఫర్మానా అంటాం. సో గోల్డెన్ ఫర్మానా ఏ సంవత్సరంలో ఇష్యూ చేయబడింది అంటే 1717. గోల్డెన్ ఫర్మానా ఎవరు ఇచ్చారు, ఎవరు ఇష్యూ చేశారు అంటే ఫరూక్ సియర్. ఫరూక్ సియర్ ఎవరు అంటే మొఘలుల కడపటి మొఘల్లో 3వ వాడు. ఫరూక్ సియర్ ఎందుకు గోల్డెన్ ఫర్మానా ఇచ్చాడు అంటే అతనికి వ్యాధి తీవ్రతను తగ్గించారు కాబట్టి దానికి సంతోషించి బ్రిటిష్ వారికి గోల్డెన్ ఫర్మానా ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ సయ్యద్ బ్రదర్స్ ఫరూక్ సియర్ని చంపేసేస్తారు. వీరి చేతిలో ఫరూక్ సియర్ మర్డర్ కాబడబడతాడు. కాబట్టి ఫరూక్ సియర్ వీరి చేతిలో చనిపోవడం జరిగింది. రైట్. ఇక ఫరూక్ సియర్ తర్వాత మనకు వచ్చినటువంటి వాడు మహమ్మద్ షా. ఫరూక్ సియర్ తర్వాత మనకు వచ్చిన వాడు మహమ్మద్ షా. సో 4వ వాడు మహమ్మద్ షా. ఇతను 1719 నుండి 1748 వరకు. మహమ్మద్ షా 1719 నుండి 1748 వరకు పరిపాలన చేశాడు. సో ఇతని కాలంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతనుకున్న టైటిల్ ఏంటంటే రంగీలా. ఇతనికి ఒక టైటిల్ ఉంది, రంగీలా అంటారు ఇతన్ని. టైటిల్ రంగీలా, బిరుదు. ఇతనుకున్న బిరుదు రంగీలా. ఏంటి రంగీలా అంటే ఎప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే ఇతను కథక్ నృత్యంలో ప్రావీణ్యత ఉంది. కథక్ అనేది మనకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక డ్యాన్స్ ప్రక్రియ, ఒక నృత్య ప్రక్రియ. ఈ కథక్ అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారు? కథక్లో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు? బిర్జు మహారాజు. కథక్లో ఫేమస్ పర్సనాలిటీ బిర్జు మహారాజ్. సో ఇక్కడ మరి కథక్ మరి జనరల్గా మన ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక డ్యాన్స్ ప్రక్రియ ఉంది. మ్యాక్సిమం కొన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు అన్నిటికీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర డ్యాన్స్ ఏది? తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార నృత్యం ఏది? పేరిణి డ్యాన్స్. పేరిణి డ్యాన్స్ తెలంగాణ యొక్క అధికార నృత్యము. సో ఆంధ్రప్రదేశ్ దాని యొక్క అధికార నృత్యం ఏంది? కూచిపూడి. తెలంగాణ పేరిణి, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, తమిళనాడు భరతనాట్యం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే నాకు తెలుసు అనుకోవడం కాదు, ఇవన్నీ మనం రాసుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. రైట్. సో తెలంగాణ పేరిణి, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, తమిళనాడు భరతనాట్యం, కేరళ కథాకళి అండ్ కర్ణాటక యక్షగానాలు. సో కర్ణాటక యక్షగానాలు. అదేవిధంగా ఒరిస్సాకు పోతే ఒడిస్సీ, గుజరాత్ పోతే గార్బా, పంజాబ్ పోతే బాంగ్రా, నార్త్ ఇండియాకు పోతే కథక్, మణిపూర్కి పోతే మణిపురి. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డ్యాన్స్ ప్రక్రియలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు ప్రభుత్వ అధికారిక నృత్య ప్రక్రియలు ఇవి. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క డ్యాన్సింగ్ ప్రక్రియ ఉంది. కాబట్టి ఈ నృత్య ప్రక్రియలు అనేటువంటి పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అడుగుతారు. రేపొద్దున మనకు పేపర్ ఉంది ఏది? తెలంగాణ హిస్టరీ అనే పేపర్ గ్రూప్ 2లో మనకు తెలంగాణ హిస్టరీ ఉంది.
కాబట్టి ఆ తెలంగాణ హిస్టరీ కానీ లేకపోతే తెలంగాణ మూమెంట్ 150 మార్కులు ఉంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు ఉంది. ఈ 150 మార్కులలో కూడా ఈ డ్యాన్స్ పేరుని అడగవచ్చు, లేకపోతే మన ఏరియాకి సంబంధించి ఇంకా డ్యాన్సింగ్ ప్రక్రియలు ఏమున్నాయి అవి కూడా చిన్న చిన్న రీజనల్ జానపద నృత్యాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, కమింగ్ టు ది పాయింట్కి వచ్చినట్లయితే ఇక్కడ మరి ఫరూక్ సియర్ తర్వాత మనకు వచ్చిన వాడు మహమ్మద్ షా. ఇతనికి రంగీలా అనే టైటిల్ ఉంది. ఇతను కథక్ నృత్యంలో ప్రవీణుడు. సో రంగీలా అంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి, ఎప్పుడు ఎంజాయ్మెంట్లో ఉండడానికి ప్రయత్నించాడు కాబట్టి ఇతన్ని మనము రంగీలా అంటున్నాం. ఇక మహమ్మద్ షా గురించి మనం ఇంకా పరిశీలించినట్లయితే ఇతని కాలంలో ఒక ఫారిన్ ఇన్వెషన్ వచ్చింది, ఫారిన్ దండయాత్ర జరిగింది. 1739లో నాదిర్ షా అనేవాడు, పర్షియాకు చెందినటువంటి పర్షియా పాలకుడు నాదిర్ షా అనేవాడు 1739లో భారతదేశంపైకి దండయాత్రకు వచ్చాడు. ఆ సమయంలో మరి మహమ్మద్ షా భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఎప్పుడైనా దండయాత్రకు వచ్చాడో నాదిర్ షా బలవంతుడు కాబట్టి అది చూసి పారిపోయాడు. దాంతో ఇక మళ్ళీ కాంప్రమైజ్ జరిగింది. ముఖ్యంగా కాంప్రమైజ్ ఎవరు చేశారు? నాదిర్ షాకి మరియు మహమ్మద్ షాకు మధ్యలో కాంప్రమైజ్ చేయించిన వ్యక్తి ఎవరు అంటే మన హైదరాబాద్ అంటే దట్ మీన్స్ మన దక్కన్ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్. దక్కన్ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ ఇతన్ని చిన్కిలిచ్ ఖాన్, మీర్ కమరుద్దీన్ ఖాన్ అని కూడా అంటాం. కాబట్టి ఈ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి దక్కన్ సుబేదార్ ఈ మహమ్మద్ షాకి మరియు నాదిర్ షాకు మధ్యలో అగ్రిమెంట్ చేయించాడు. ఎందుకంటే మరి నాదిర్ షా యుద్ధం చేస్తే చాలా తీవ్ర నష్టం సంభవిస్తుంది, వీడేమో పారిపోయాడు మహమ్మద్ షా. కాబట్టి మళ్ళీ మహమ్మద్ షాని పిలిపించి ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ చేయించిన వాడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నిజాం ఉల్ ముల్క్. ఎవరి నిజాం ఉల్ ముల్క్? దక్కన్ సుబేదార్. ఈయన దక్కన్ సుబేదార్. సో నిజాం ఉల్ ముల్క్ ఇతను మనం మీర్ కమరుద్దీన్ ఖాన్, చిన్కిలిచ్ ఖాన్, ఫతేజంగ్, అసఫ్జా ఇవన్నీ పేర్లు ఉన్నాయి ఇతనికి. సో ఈ నిజాం ఉల్ ముల్క్ నాదిర్ షాకి మరియు ఈ మహమ్మద్ షాకు మధ్యలో అగ్రిమెంట్ చేయిస్తాడు. మరి అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మరి మహమ్మద్ షా కొలువులో నెమలి సింహాసనం ఉంది, దానికి కోహినూర్ డైమండ్ ఫిక్స్ చేసి ఉంది. నాదిర్ షా దీన్ని అడిగాడు, అబ్బాయి నాకు మయూర సింహాసనం ఇవి, దాంతోపాటు కోహినూర్ డైమండ్ నేను మా ఊరికి వెళ్ళిపోతా, నేను కొట్టను తిట్టను ముట్టుకోనని చెప్పి అవి తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి 1739లో నాదిర్ షా భారతదేశంపైకి దండయాత్ర చేయడం జరుగుతుంది. ఇతను పర్షియన్ చక్రవర్తి, మహమ్మద్ షాకి ఇతనికి అగ్రిమెంట్ జరుగుతుంది. యాజ్ పర్ దట్ అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇతను మయూర సింహాసనాన్ని అండ్ కోహినూర్ డైమండ్ తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఫస్ట్ టైం నెమలి సింహాసనం, కోహినూర్ డైమండ్ భారతదేశాన్ని దాటి వెళ్ళిపోయినాయి, భారతదేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయినాయి. తర్వాత నాదిర్ షా అంటే అక్కడ పర్షియా నుండి మళ్ళీ తిరిగి ఇండియాకి ఎప్పుడు వస్తాయంటే సిక్కుల వీరుడు సిక్కు మహారాజు రంజిత్ సింగ్, రాజా రంజిత్ సింగ్ పంజాబ్ను పరిపాలిస్తున్నప్పుడు మళ్ళీ పర్షియా నుండి అవి తీసుకొస్తాడు ఇండియాకి. తర్వాత అవి బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోతాయి. రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత రంజిత్ సింగ్ వారసులు గులాబ్ సింగ్ వీళ్ళందరూ ఉంటారు, వారు బలహీనులు. సో వారి నుండి బ్రిటిష్ వారు ఈ నెమలి సింహాసనాన్ని అండ్ కోహినూర్ డైమండ్ను తీసుకెళ్ళిపోతారు లండన్కి. అట్లా లండన్కి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ప్రజెంట్గా ఏడున్నాయంటే ఈ మయూర సింహాసనం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది లండన్లో. ఇక కోహినూర్ డైమండ్ క్వీన్ ఎలిజబెత్, ఇప్పుడు అది క్వీన్ ఎలిజబెత్ ఉన్నారో ఆవిడ యొక్క కిరీటంలో ఉంది మన డైమండ్. కాబట్టి సో నాదిర్ షా కాలంలో ఇది బయటికి వెళ్ళిపోయింది. అదేవిధంగా మనకు ఇతను పరిపాలిస్తున్న కాలంలో మనకు సో దక్కన్ సుబాకి నిజాం ఉల్ ముల్క్ సుబేదార్ అవుతాడు. అంటే దక్కన్ రాజ్య స్థాపన అని కూడా చెప్పవచ్చు, నిజాం రాజ్య స్థాపన అని కూడా చెప్పవచ్చు. ఇతని పరిపాలనా కాలంలో మనకు నిజాం లేదా దక్కన్ రాజ్య స్థాపన జరిగిందని చెప్పవచ్చు. అంటే
ఇది ఒక సుబ. దక్కన్ అనేది మొఘలుల పాలనలో ఒక రాష్ట్రము. ఆ రాష్ట్రాన్ని మనం ఏమంటాం? సుబా అంటాం. సుబాకు అధిపతి ఎవరు? సుబేదార్ అంటాం. ఇతను ఇండిపెండెంట్ అవుతాడు. తర్వాత క్రమంలో హైదరాబాద్, ఫస్ట్ దీనికి ఔరంగాబాద్ ఉండేది. దక్కన్ సుబాకి క్యాపిటల్గా, రాజధానిగా ఔరంగాబాద్ ఉండేది. తర్వాత ఈ క్యాపిటల్ మారింది, హైదరాబాద్కు మారుతుంది. హైదరాబాద్కు మారినప్పుడు వీరు స్వతంత్రిస్తారు. కాబట్టి మొఘలాయులతోటి సంబంధం లేకుండా స్వతంత్ర రాజ్యాన్ని, స్వతంత్ర పరిపాలనను కొనసాగిస్తూ ఉంటారు. వీరికి సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, సపరేట్ ఆర్మీ, సపరేట్ కాయిన్స్, ఇదంతా సపరేట్ సిస్టమ్ ఉంది హైదరాబాద్. అందుకే నిజాం రాజ్యం అనేది ఒక స్వతంత్రమైన రాజ్యము. తర్వాత క్రమంలో అందుకే మహమ్మద్ షా పరిపాలిస్తున్న కాలంలో హైదరాబాద్ ఒక దక్కను రాజ్యంగా, స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవిస్తుంది. ఇదొకటి. నెక్స్ట్ అవధ్. అయోధ్య కూడా ఒక స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవిస్తుంది. అంటే మొఘలు సామ్రాజ్యం నుండి ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి పాలకులలో ఒక్కొక్క ఏరియా విడిపోతుందన్నమాట. అలా అవధ్ హైదరాబాద్ అయోధ్య అనేటువంటి ఏరియా కూడా, ఆ రాజ్యం కూడా ఈ మొఘల్స్ నుండి సపరేట్ అయ్యి ఒక ప్రత్యేక స్వతంత్ర, హైదరాబాద్ లాగానే ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడుతుంది అవధ్ లేదా అయోధ్య. తర్వాత మనకు బెంగాల్ కూడా మరి మొఘల్ సామ్రాజ్యం నుండి విడిపడి ఒక స్వతంత్ర రాజ్యంగా అలీవర్దీ ఖాన్ ఆధ్వర్యంలో బెంగాల్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఈ మహమ్మద్ షా పరిపాలిస్తున్న కాలంలో హైదరాబాద్, అయోధ్య, బెంగాల్ ఈ మూడు కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాలుగా మారిపోతాయి. అంటే మొఘల్ రాజ్యంలో ఉంటూనే, మొఘల్ రాజ్యానికి సామంతులుగా లేదా డిఫాక్టో అథారిటీస్గా ఉంటూనే వీరికి స్వతంత్ర ప్రతిపత్తి, అటానమస్ స్టేటస్ ఉంటుంది. వీళ్ళకు ఈ ముగ్గురికి అటానమస్ స్టేటస్ ఉంటుంది. కాబట్టి మహమ్మద్ షా పీరియడ్లో ఈ మూడు కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అటానమస్ స్టేట్స్గా రూపొందించబడ్డాయి ఈ మహమ్మద్ షా పీరియడ్లో. రైట్. ఇక మహమ్మద్ షా తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, మరి ఎందుకు నిజాం ఉల్ ముల్క్కు అంత అవకాశం ఇచ్చాడు మహమ్మద్ షా అంటే, నిజాం ఉల్ ముల్క్ లేదా చిన్కిలిచ్ ఖాన్ ఇతనికి ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడు, ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చాడంటే, ఫరూక్ సియర్ వీరి తండ్రి, ఫరూక్ సియర్ మహమ్మద్ షా యొక్క తండ్రి. ఫరూక్ సియర్ని ఈ సయ్యద్ బ్రదర్స్ చంపివేశారు. కాబట్టి మహమ్మద్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత మహమ్మద్ షా ఈ నిజాం ఉల్ ముల్క్ యొక్క సహకారంతో ఆ సయ్యద్ బ్రదర్స్ను చంపివేశాడు. ఇది నిజాం ఉల్ ముల్క్ మహమ్మద్ షాకు చేసినటువంటి సహాయము. ఆ సహాయానికి గుర్తుగా ఇతన్ని మొదటగా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తాడు. నిజాం ఉల్ ముల్క్ మొఘళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. కానీ ఇతనికి అది ఇష్టం లేదు. కాబట్టి స్వతంత్ర రాజ్య స్థాపన చేసుకోవాలన్న కాన్సెప్ట్తో హైదరాబాద్ దక్కన్ సుబేదార్గా అపాయింట్ చేయబడతాడు. ఆ దక్కన్ సుబేదార్గా అపాయింట్ చేయడం గల కారణం ఏంటంటే, ఇతను ఫరూక్ సియర్ను చంపడంలో హెల్ప్ చేశాడు కాబట్టి. రైట్. ఇది మహమ్మద్ షాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మహమ్మద్ షా చివరి పాలనా కాలంలో నాదిర్ షా యొక్క కుమారుడు అహ్మద్ షా అబ్దాలీ కూడా భారతదేశంపై దండయాత్ర చేశాడు. కాబట్టి ఈ మహమ్మద్ షా పరిపాలిస్తున్న కాలంలో 2 సార్లు పర్షియన్ దండయాత్రలు జరిగాయి. ఒకటి నాదిర్ షా ఆధ్వర్యంలో, 2 అహ్మద్ షా అబ్దాలీ ఆధ్వర్యంలో 2 దండయాత్రలు ఇతని కాలంలో జరిగాయి. ఇక మహమ్మద్ షా తర్వాత మొఘల్ చక్రవర్తులుగా వచ్చినటువంటి వారు, ఐదవ అతను 5th వన్ అహ్మద్ షా. ఇతను 1748 నుండి 54 వరకు పరిపాలించాడు. 1548 నుంచి 1754 వరకు అహ్మద్ షా పరిపాలన చేశాడు. అహ్మద్ షా పాలనా కాలంలో మనకు అంతగా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఏమీ లేవు. కాబట్టి ఇక అహ్మద్ షా జస్ట్ 1748 నుండి 54 వరకు ఇతను పరిపాలన చేశాడు. తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని కాపాడుకున్నాడు తప్ప ఇతను పెద్దగా చేసింది ఏమీ కూడా లేదు. ఇక అహ్మద్ షా తర్వాత 6వ వ్యక్తిగా ఆలంగీర్ రాజ్యానికి వచ్చాడు.
ఇతను 1754 నుండి 1759 వరకు పరిపాలన చేశాడు ఆలంగీర్. సో ఆలంగీర్ పరిపాలన కాలంలో మనకు ప్లాసీ యుద్ధం జరిగింది. ఈయన పరిపాలిస్తున్న కాలంలో మనకు ప్లాసీ యుద్ధం జరిగింది. 1759 ప్లాసీ యుద్ధం ఎప్పుడు ఆలంగీర్ పరిపాలన కాలంలో. సో ప్లాసీ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది అంటే రాబర్ట్ క్లైవ్కి బ్రిటిష్ వారికి మరియు బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాకు మధ్యలో జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాకి మరియు బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్కి మధ్యలో జరిగింది. ఇది ఆలంగీర్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగినటువంటిది ప్లాసీ యుద్ధము. భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారు తమ అధికార స్థాపనకు, తన సామ్రాజ్య స్థాపనకు చేసిన మొట్టమొదటి యుద్ధం ప్లాసీ యుద్ధమే. ప్లాసీ యుద్ధం తర్వాత అప్పటి వరకు కేవలం బ్రిటిష్ వారు వ్యాపారస్తులుగా వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులుగా మాత్రమే ఉన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార కంపెనీగానే ఉన్నది. కానీ ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం చేశారో, ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా చంపబడతాడు. ఎప్పుడైతే సిరాజుద్దౌలా చంపబడ్డాడో సో మీర్ జాఫర్ అనేవాడు సిరాజుద్దౌలా ప్లేస్లో బ్రిటిష్ వారు బెంగాల్ నవాబుగా నియమిస్తారు. వాడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఇక బ్రిటిష్ వారు పరిపాలనలో ప్రత్యక్షంగా ఇంటర్ఫియర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లాసీ యుద్ధము బ్రిటిష్ వారు పరిపాలనలో, భారతదేశ పరిపాలనలో ప్రత్యక్ష జోక్యానికి వచ్చారు. ఇక వీరు ఇక్కడ నుంచి అధికారాన్ని మెల్లమెల్లగా హస్తగతం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆలంగీర్ పరిపాలిస్తున్న కాలంలోనే మనకు ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధము బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదపడ్డటువంటిది. భారతదేశం యొక్క పతనానికి దారి చూపిన యుద్ధం ప్లాసీ యుద్ధము. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆలంగీర్ తర్వాత ఇక మనకు నెక్స్ట్ వచ్చినటువంటి వాడు ఆలంగీర్తో నెక్స్ట్ 7th వన్ షా ఆలం II. షా ఆలం లేదా ఆలం షా II. షా ఆలం లేదా ఆలం షా II ఇతను 1759 నుండి 1806 వరకు చాలా ఏళ్ళు పరిపాలించాడు, ఎక్కువ కాలం పరిపాలించాడు. సో షా ఆలం లేదా ఆలం షా. సో ఇతని కాలంలో చూసినట్లయితే ఇతను బ్రిటిష్ వారికి పెన్షనర్గా మారిపోతాడు. బ్రిటిష్ వారు ఆర్థిక అధికారాలు లాగేసుకున్నారు, రెవెన్యూ అధికారాలు లాగేసుకుంటారు. చెప్తాను ఎలా అంటే, ఆలం షా పరిపాలిస్తున్నప్పుడు మనకు 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారికి మరియు త్రికూటమికి మధ్య బక్సార్ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధంతో బెంగాల్లో అధికార స్థాపన జరిగితే బక్సార్ యుద్ధంతో ఇక టోటల్గా నార్త్ ఇండియా మొత్తం వీళ్ళ ఆండవర్లోకి వచ్చేస్తుంది. ఎలా అని చూసినట్లయితే మరి బక్సార్ యుద్ధం ఎవరి మధ్యలో బ్రిటిష్, బక్సార్ అనేది మనకు యూపీలో ఒక ప్రాంతం పేరు. ఈ ప్రాంతంలో యుద్ధం జరిగింది, బక్సార్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని బక్సార్ యుద్ధం అంటాం. ఇప్పుడు ప్లాసీ యుద్ధం అన్నాం. ప్లాసీ అనేది ఒక ఏరియా. పానిపట్టు యుద్ధం అన్నాం. పానిపట్టు అనేది ఒక ఏరియా. అదేవిధంగా బక్సార్ అనేది యూపీలో ఒక ప్రాంతం పేరు, ఒక ఏరియా పేరు. అక్కడ జరిగింది కాబట్టి దాన్ని బక్సార్ వార్ అన్నాం. ఈ బక్సార్ వార్ ఎవరెవరికి మధ్య జరిగింది? బ్రిటిష్ వర్సెస్ సో త్రికూటమి అంటే ముగ్గురు రాజుల కూటమి. ఆ ముగ్గురు రాజుల కూటమికి మరియు బ్రిటిష్ వారికి మధ్యలో జరిగినటువంటిదే ఈ బక్సార్. ఈ త్రికూటమిలో ఎవరెవరు ఉన్నారు? 1 షా ఆలం మొఘల్ చక్రవర్తి, షా ఆలం II మొఘల్ చక్రవర్తి. 2 మీర్ కాసిం ఎక్స్ బెంగాల్ నవాబ్ అండ్ షుజావుద్దౌలా. ఈయన అవధ్
నవాబ్. అవధ్ అంటే అయోధ్య ఏరియా, అవధ్ నవాబ్. సో ఈ ముగ్గురు ఒక కూటమి. షా ఆలం మొఘల్ చక్రవర్తి, మీర్ కాసిం ఫార్మర్ బెంగాల్ నవాబ్, షుజావుద్దౌలా అయోధ్య నవాబ్. ఈ ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి బ్రిటిష్ వారితోటి యుద్ధం చేస్తారు బక్సర్ అనే ప్రాంతంలో. దీన్నే వార్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అంటారు. సో మరి బ్రిటిష్ వాళ్ళ తరపున పాల్గొన్న ఆఫీసర్ ఎవరు? హెక్టర్ మన్రో. హెక్టర్ మన్రో బ్రిటిష్ ఆఫీసర్. ఇతను బ్రిటిష్ తరపున యుద్ధరంగంలో పోరాటం చేశాడు. ఆవిడ యాక్చువల్లీ రాబర్ట్ క్లైవ్ లేడు ఈ టైంలో. రాబర్ట్ క్లైవ్ లండన్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ప్లేస్లో హెక్టర్ మన్రో వచ్చాడు. కాబట్టి హెక్టర్ మన్రోకి ఈ ముగ్గురు కూటమికి జరిగిన యుద్ధమే బక్సార్. అయితే ఈ యుద్ధంలో మీర్ కాసిం పారిపోతాడు. షా ఆలం అండ్ షుజావుద్దౌలా 1765లో అలహాబాద్ సంధి చేసుకుంటారు. బ్రిటిష్ వారితోటి అలహాబాద్ సంధి చేసుకుంటారు. 1765లో బ్రిటిష్ వారితోటి వీరు ఇద్దరు కూడా అలహాబాద్ సంధి చేసుకుంటారు. ఈ సంధి ప్రకారం ఏంటంటే మొఘల్స్ అడ్మినిస్ట్రేషన్లోకి బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ ఈ రెవెన్యూ అధికారులు ఏవైతున్నాయో ఈ రెవెన్యూ నిజామత్ అంటారు దీన్ని. ఈ నిజామత్ పవర్స్ బ్రిటిష్ వారికి వచ్చేస్తున్నాయి. రెవెన్యూ పవర్స్ షా ఆలంకి కట్ అవుతున్నాయి. మరి రెవెన్యూ పవర్స్లో ఓన్లీ ఏమున్నాయి? దివానీ రైట్స్ ఉన్నాయి, అంటే పరిపాలనా అధికారాలు ఉన్నాయి. కేవలం ఆర్థిక అధికారాలు లేవు, ఓన్లీ పరిపాలనా అధికారాలు ఉన్నాయి. మరి ఆర్థిక అధికారాలు లేకపోతే ఎలా? కేవలం ఒక పాలెం ఏరియా వీరికి ఇచ్చారు. పాలెం, ఢిల్లీలో ఉన్నటువంటి పాలెం ఏరియా, కేవలం ఆ ఏరియా మాత్రమే ఈయనకి ఇచ్చి దాన్ని చూసుకో అని చెప్పారు. మిగతా అంతా వీళ్ళు తీసేసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంతా వీళ్ళకి వచ్చేసింది. మరి రెవెన్యూ పవర్స్ లేవు. రెవెన్యూ పవర్స్ లేకపోతే ఇప్పుడు శాలరీ కానీ లేకపోతే నాకు ఆర్థికపరమైన అవసరాలు ఏ విధంగా తీరుతాయి అంటే బ్రిటిష్ వారు డిసైడ్ చేశారు, బాబు నువ్వు ఏం వరి కాకు, నీకు మేము పెన్షన్ ఇస్తాం. ఆ పెన్షన్తో నువ్వు బతుకు, ఎల్లులి పెట్టకు, పంచాయతీ జగడం లేదు. సో మీకు పెన్షన్ ఇస్తామని చెప్పాము. కాబట్టి ఎవరు బ్రిటిష్ వారికి పెన్షన్దారుడుగా మారిపోయినటువంటి మొదటి మొఘలు చక్రవర్తి ఎవరు? షా ఆలం. మొదటి మొఘలు చక్రవర్తి పెన్షన్దారుడుగా మారిపోయిన మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే షా ఆలం. ఇక్కడ నుండి షా ఆలం నుంచి ఇక బ్రిటిష్ వారికి మొత్తం రెవెన్యూ పవర్స్ వెళ్ళిపోయాయి, ఫైనాన్షియల్ పవర్స్ వెళ్ళిపోయాయి. కేవలం పరిపాలనా అధికారాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బక్సార్ యుద్ధము ఒక్క బుల్లెట్కు 3 పక్షులు పడిపోయినాయి. ఈ ముగ్గురు అవుట్ అయిపోయారు. కాబట్టి అవధ్ కూడా వీళ్ళ ఆధీనంలోకి వచ్చేసింది. అతనికి కూడా రెవెన్యూ పవర్స్ లేవు. ఇది షా ఆలం కాన్సెప్ట్. ఇక్కడ షా ఆలం కాన్సెప్ట్స్. అదేవిధంగా షా ఆలం పరిపాలిస్తున్న కాలంలో మనకు బక్సర్ యుద్ధమైంది. అదేవిధంగా 1761లో మనకి 3వ పానిపట్టు యుద్ధం కూడా ఇతని కాలంలో జరిగింది. 1761లో 3వ పానిపట్టు యుద్ధం కూడా ఇతని కాలంలో జరిగింది. 3వ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? ఆఫ్ఘనులకు మహారాష్ట్రకు జరిగింది. కాబట్టి ఇదంతా కూడా షా ఆలంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్దారుడుగా మారినటువంటి మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే షా ఆలం. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో బక్సార్ యుద్ధం జరిగింది? షా ఆలం. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మనకు సరిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక షా ఆలం తర్వాత నెక్స్ట్ మనకు అక్బర్ II అనేవాడు పరిపాలనకు వచ్చాడు. అక్బర్ II, రెండవ అక్బర్. ఇతని పరిపాలనా కాలం 1806 నుంచి 1837. మరి అక్బర్ IIకి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ ఏముందంటే షా ఆలంకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు పెన్షన్ ఇచ్చారు. ఇతని కాలం వచ్చేసరికి పెన్షన్ ఆగింది ఒకటి, రెండవది పెన్షన్ పెంచలేదు. దాంతో ఇతనికి ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని లండన్కి వెళ్ళి
బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పాలి. వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఏమని? పెన్షన్ రావట్లేదు ఒకటి, పెన్షన్ పెంచాలి యాజ్ పర్ ది కరెంట్ ప్రైసెస్. ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు, ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలి. అదేవిధంగా పెన్షన్ను మళ్ళీ రిలీజ్ చేయాలి అనే ఇష్యూ బ్రిటిష్ పార్లమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మరి దానికి అక్బర్కి ఇంగ్లీష్ రాదు. మరి ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరు? ఎస్, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరు చూసినట్లయితే మనకు ఈ బెంగాల్ ఏరియాలో రామ్మోహన్ రాయ్, బెంగాల్ ఏరియాలో రామ్మోహన్ రాయ్ అనేవాడు ఉన్నాడు. చాలామంది చెప్పారు సార్ అతనికి ఇంగ్లీష్ వస్తుంది అని. అందుకే రామ్మోహన్ రాయ్ని పిలిచాడు అక్బర్. ఏం బాబు నీకు ఇంగ్లీష్ వస్తుందా? ఎస్ నాకు వస్తుంది. మరి మీరు బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి నా యొక్క ఇష్యూ చెప్తారా? ఎస్ చెప్తాను సార్ అన్నాడు. మరి ఓకే కదా, ఇంగ్లీష్ పర్ఫెక్టే కదా అంటే ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్ అన్న. ఎందుకంటే మరి భారతదేశంలో ఇంగ్లీష్ అనేది అప్పుడప్పుడు ఇంట్రడ్యూస్ అయినప్పటికీ రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్లో పరిణితి చెందినవాడు కాబట్టి ఇక రామ్మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ ఇచ్చాడు. రాజా అనే టైటిల్ ఇచ్చాడు. రామ్మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ ఇచ్చి అతన్ని ఇంగ్లాండ్కి పంపించాడు. కాబట్టి రామ్మోహన్ రాయ్ అప్పటి నుంచి రాజా రామ్మోహన్ రాయ్ అయ్యాడు. అక్బర్ రామ్మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ ఇవ్వడం వల్ల అక్కడి నుండి ఇతను రాజా రామ్మోహన్ రాయ్ అయ్యాడు. సో రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఒక వాట్ వీ కెన్ సే ఏమంటాము సామాజిక సంస్కర్త, పైనీర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్, భారతదేశ సంస్కరణ పితామహుడు, సాంఘిక సంస్కరణ పితామహుడు అంటారు ఇతన్ని. కానీ రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజం గుర్తొస్తుంది. బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరంటే ఈ రాజా రామ్మోహన్ రాయ్ 1828లో మనకు బ్రహ్మ సమాజం స్థాపించి స్త్రీ జనోద్ధరణ కోసం సతీ సహగమనాన్ని అంతమొందించాలనే కాన్సెప్ట్ తోటి ఈ రామ్మోహన్ రాయ్ తీవ్ర కృషి చేశాడు. కాబట్టి అటువంటి రామ్మోహన్ రాయ్ మరి బ్రిటిష్ పార్లమెంట్లోకి వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు, గుర్తుపెట్టుకోండి. సో హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ స్టెప్డ్ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్? దట్ వాజ్ రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ మొదటి ఇండియన్, ప్రథమ భారతీయుడు. నిజానికి ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం అనేది నిషేధం. భారతీయులు సముద్ర ప్రయాణాలు చేయొద్దు. అయినా రాజా రామ్మోహన్ రాయ్ స్టీమర్లో లండన్కి వెళ్ళి అక్బర్ యొక్క అక్బర్ తరపున బ్రిటన్ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చాడు, మాట్లాడాడు. సో సక్సీడ్ అయ్యాడు. బ్రిటిష్ పార్లమెంట్ ఇతనికి పెన్షన్ ఇష్యూ చేసి జారీ చేసింది, శాంక్షన్ చేసింది. సో 1833లో అక్కడనే ఉండిపోయాడు రాజా రామ్మోహన్ రాయ్. 1833లో అక్కడనే చనిపోయాడు. బ్రిస్టన్ అనే ప్రాంతంలో ఇప్పటికీ అతని సమాధి ఉంది. రామ్మోహన్ రాయ్ సమాధి మనకు బ్రిస్టన్ అనే ప్రాంతంలో ఉంది, ఈ ఇంగ్లాండ్లో. కాబట్టి ఆయన ఇంగ్లాండ్లో చనిపోయాడు. ఇది అక్బర్ టూకి సంబంధించినటువంటి ముఖ్యాంశము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, అక్బర్ టూకి సంబంధించినటువంటి ముఖ్యాంశము. సో ఇక దీని తర్వాత మనకు బహదూర్ షా జాఫర్ II, బహదూర్ షా జాఫర్ II. ఇతని యొక్క పీరియడ్ 1837 to 1858 పాలన, 1862 డెత్, చనిపోవడం. రైట్. 1837 to 1858 బహదూర్ షా జాఫర్ II చివరి మొఘలు పరిపాలకుడు, చివరి మొఘలు చక్రవర్తి లేదా చివరి మొఘలు పాలకుడు బహదూర్ షా జాఫర్ I. సో ఇతని కలం పేరు జాఫర్. ఇతను మరి ఉర్దూలో
కవిత్వాలు పోయమ్స్ షహరీలు రాస్తుండేవాడు. అదేవిధంగా ఉర్దూలో మనకు వాటిని ఏమంటాము, సో ఓకే గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఉర్దూలో ఈయన చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేవాడు. ఉర్దూ భాష పట్ల మక్కువ, చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు. అందుకే ఈయన కలం పేరు ఏంటంటే జాఫర్. ఈయన పెన్ నేమ్ జాఫర్. సో మరి 1857లో మనకేముంది, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం. దీన్నే సిపాయిల తిరుగుబాటు అంటాం. ఈ సిపాయిల తిరుగుబాటులో ఈ బహదూర్ షా జాఫర్ చాలా చురుకైన పాత్ర నిర్వహించాడు. కాబట్టి ఈ తిరుగుబాటులో పాల్గొన్నటువంటి వారికి ఇతను మద్దతు ఇచ్చాడు. ముఖ్యంగా బక్తా ఖాన్ మనకు మీరట్ నుంచి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. 1857 మే 10 మనకు 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనటువంటి సమయం, డేట్ అది. ఇది మీరట్లో స్టార్ట్ అయింది. మొదటగా బక్తా ఖాన్ ఆధ్వర్యంలో మీరట్లో స్టార్ట్ అయింది 1857 తిరుగుబాటు. సో ఈ బక్తా ఖాన్కి మద్దతు ఇచ్చినటువంటి వాడు బహదూర్ షా జాఫర్ II. అందుకే బక్తా ఖాన్ ఏమంటాడు, మా పాదుషా, మా రాజు బహదూర్ షా జాఫరే, మాకు బ్రిటిష్ వారు మాకు కారు, బహదూర్ షా జాఫర్ మా రాజు, మా పాలకుడు, ఎర్రకోటపై మేము జెండా ఎగరవేస్తామని ప్రతిజ్ఞ చేస్తాడు బక్తా ఖాన్. అతనికి ఈ బహదూర్ షా జాఫర్ సహాయం చేస్తాడు, మద్దతు ఇస్తాడు. దీనికి బ్రిటిష్ వారు కోపగించుకొని బహదూర్ షా జాఫర్ యొక్క కుటుంబం మొత్తాన్ని చంపివేసి, ఒక చిన్న కొడుకుంటే ఇతన్ని తీసుకెళ్ళి బర్మాలో ఉన్నటువంటి రంగూన్ జైల్లో వేస్తారు. కాబట్టి 1858లో ఇతను పదవీచ్యుతుడై రంగూన్ జైల్లో బంధించబడతాడు తన చిన్న కొడుకుతోటి. ఇక 1862లో బహదూర్ షా జాఫర్ చనిపోవడం జరుగుతుంది. ఆ రంగూన్లోనే చనిపోయాడు. ఇక తర్వాత అతని కొడుకు యొక్క ఆనవాళ్ళు కూడా మనకు లేవు. కాబట్టి ఇది మొఘల్ యొక్క చరిత్ర దీనస్థితిలో ముగిసింది. మొఘల్ యొక్క హైరార్కీ పరిపాలన విధానంలో ఈ చివరి రాజుల యొక్క పాలన చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల టోటల్గా మొఘల్ సామ్రాజ్యం ఒక దీనస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఇది కడపటి మొఘల్ యొక్క ఇన్ఫర్మేషన్. సో గ్రేటర్ మొఘల్స్ అండ్ లేటర్ మొఘల్స్, ఘనత వహించిన మొఘలులు మరియు కడపటి మొఘళ్ళు. ఇది మరి మొఘలాయులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే మరి మొఘలాయులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో నేను మీకు మధ్యలోనే చెప్పాను, వారి యొక్క నిర్మాణాలు, వారి యొక్క కట్టడాలు, వారి యొక్క మత విధానాలు, వారి కాలంలో వచ్చినటువంటి విదేశీయులు, వారి కాలంలో ఉన్నటువంటి కవులు, ఇదంతా కూడా వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఇదంతా కూడా మనము ఇంత ముందుకు క్లాసులలోనే అధ్యయనం చేశాం. అక్బర్ గురించి చెప్పేటప్పుడు అక్బర్కి సంబంధించిన సంస్కరణలు, షాజహాన్కి సంబంధించిన కట్టడాలు, ఔరంగజేబ్ సంబంధించినటువంటి మార్పులు ఇవన్నీ వారి వారి కాలంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఇక ప్రత్యేకంగా వారి యొక్క మత విధానం కానీ, వారి యొక్క కట్టడాలు కానీ, వారి కాలంలో ఉన్న సాహిత్యము కానీ, వారి కాలంలో ఉన్నటువంటి ఇతరత్ర పరిస్థితులు కానీ మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం పెద్దగా మనకేమీ లేదు. కాకపోతే ఏంటంటే వీరి పరిపాలనా విధానంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, వీరి పరిపాలనా విధానంలో ఎలాంటి పరిపాలనా విధానం అంటే వీళ్ళది, సో రాజు బాద్షా సర్వోన్నత అధికారి, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్రీకృత పరిపాలనా విధానం ఇది. కాబట్టి ఇక్కడ రాజే, చక్రవర్తే పూర్తి స్వయం అధికారం ఉన్నటువంటి వాడు. అది ఇక రాజ్యం యొక్క వర్గీకరణ చూసినట్లయితే ఈ చిన్న పాయింట్ చూస్తే సరిపోతుంది. రాజ్యం యొక్క వర్గీకరణ, మొఘల్ సామ్రాజ్యం యొక్క వర్గీకరణ సుబాలుగా వర్గీకరించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని సుబాలుగా వర్గీకరించారు. ఈ సుబాలు సర్కారుగా వర్గీకరించారు. ఈ సర్కార్లు పరగణాలుగా వర్గీకరించారు. ఈ పరగణాలు గ్రామాలుగా వర్గీకరించారు. ఇలా మొఘల్ యొక్క సామ్రాజ్య వర్గీకరణ జరిగింది. సుబాకు రాజ్యానికి అధిపతి చక్రవర్తి, మొఘల్ సామ్రాజ్య పాదుషా. ఇక సుబాకు సుబేదార్, సర్కార్కు ఫౌజ్దార్,
సర్కార్కు ఫౌజ్దార్, పరగనాకు కానుంగో, గ్రామకు పట్వారి, ముకద్దం మొదలైనవారు. సో ఇది మొఘల యొక్క పరిపాలనా కాలంలో ఉన్నటువంటి వర్గీకరణ. వీరి కాలంలో సుబాలు, ముఖ్యంగా మనం అక్బర్ యొక్క పరిపాలన తీసుకుంటే 15 సుబాలు ఉన్నాయి. ఔరంగజేబ్ పరిపాలన తీసుకున్న తర్వాత 17 సుబాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యము, సుబాలు, సర్కారు, పరగన, గ్రామ అని వర్గీకరణ చేయడం జరిగింది. చివరి పరిపాలనా అంగము గ్రామము. దీనికి పాలకుడు పట్వారి, ముకద్దం, చౌదరి మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇక రాజుకు లేదా బ్రిటిష్ చక్రవర్తికి సలహాలు ఇవ్వడానికి మనకు మంత్రి మండలి కూడా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వకీల్ అంటే రాజ్య ప్రతినిధి. వకీల్ ఉంటాడు. రాజుకు సలహాలు ఇవ్వడానికి రాజ్య ప్రతినిధిగా వకీల్ ఉన్నాడు. అదేవిధంగా దివాన్. దివాన్ ఇతను ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. దివాన్ వకీల్ రాజ్య ప్రతినిధి, దివాన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్. మీర్ బక్షి సైనిక మంత్రి, క్వాజీ న్యాయాధిపతులు అండ్ అమీల్ ఇతను శిస్తు వసూలు చేసే అధికారులు. ఇలా కొంతమంది మొఘళ్ళ కాలంలో ఉన్న అధికారులు మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద మొఘళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ కూడా మీకు ఇంతకుముందు క్లాసులలో చూసాము. ఇక్కడ పరదా సిస్టమ్ ఉంది. ఇక్కడ అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. ఈ దురాచారాలను రిమూవ్ చేయడానికి మొఘలాయి చక్రవర్తులు ఎంతోమంది కృషి చేశారు. వితంతు పునర్వివాహాలు లేకుండేవి, సతీ సహగమనాలు ఉండేవి, బాల్య వివాహాలు ఉండేవి. ఇలాంటివి అక్బర్ కానీ లేకపోతే మిగతా రాజులు కానీ వీటిని పారద్రోలడానికి ప్రయత్నించారు. సో మొత్తం మీద భారతదేశంలో ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని దాదాపుగా 320 సంవత్సరాలు ఒక అద్భుతమైన పాలనను అందించి పటిష్టమైన పరిపాలనను అందించినటువంటి వారు మొఘలాయులు. 15 మంది చక్రవర్తులు ఏకధాటిగా 1526 నుండి 1858 అంటే మనం చూడొచ్చు ఎన్ని సంవత్సరాలు. 1526 అంటే మనకు 2 ఇక 3 దాదాపు 332 సంవత్సరాలు. 332 సంవత్సరాలు వీరు పరిపాలన చేశారు. మొఘలులు భారతదేశాన్ని దాదాపు 332 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ పరిపాలనా కాలంలో మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఆ బ్రిటిష్ వారు వీరి యొక్క అధికారాన్ని హస్తగతం చేసుకొని 1947 వరకు కూడా వాళ్ళు పరిపాలించారు. ఇక మనం 1858 నుండి చూసినట్లయితే 1858 నుండి 1947 వరకు కూడా మనకు బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన కొనసాగుతుంది భారతదేశంలో. ఈ మధ్యలో మనకి ఏముంటుంది అంటే భారతదేశానికి యూరోపియన్ల రాక అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. ఇక మొఘల్ చక్రవర్తులు అయిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీని తర్వాత మనకు యూరోపియన్ల యొక్క రాక, ఎలా వచ్చారు వారు, ఎవరెవరు వచ్చారనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఈ మొఘలు సామ్రాజ్యంలో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, అది ఖచ్చితంగా వినండి. మీరు ఈ ఛానల్ ద్వారా మీరు ఈ సిలబస్ వినండి, లెసన్ వినండి. నేను అనుకుంటాను మీకు ప్రతి పాయింట్ కూడా కవర్ అవుతుంది. మ్యాక్సిమం పాయింట్ని కవర్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ ఎస్ఆర్ఎస్ కోచింగ్ అకాడమీ యొక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని విజయం మీదే. గ్రూప్ 2 తెలంగాణ అండ్ ఆంధ్ర గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ కూడా ఈ ఛానల్ ద్వారా మీరు విన్నట్లయితే విజయం మీదే. ఆల్ ది బెస్ట్. గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon.